నిర్మల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నారంటూ ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిర్మల్ జిల్లాలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా డిగ్రీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని ఇందూరు విభాగ కన్వీనర్ ఖైరీ శశిధర్ అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పిస్తూ సంబంధిత అధికారుల తీరుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కుబీర్, సారంగపూర్, లోకేశ్వరం, కుంటాల మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిగ్రీ సెంటర్లను ఏ ప్రాతిపాదికన ఏర్పాటు చేశారో స్పష్టం చేయాలన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల నుండి స్పష్టమైన అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. శశి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన నిర్మల్ జిల్లాలో కాదు, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలలో మనకు సెంటర్లు నిర్వహించడం జరుగుతుంది. పరీక్షలు కూడా నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇందులో భాగంగా నిర్మల్ జిల్లాలో సారంగపూర్, కుంటాల, కుబీర్, లోకేశ్వరంలో ఉన్నటువంటి మండలాలలో ప్రభుత్వం జూనియర్ కళాశాలలలో డిగ్రీ పిల్లల సెంటర్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ ఎవరిచ్చారనేది ఏబీపీ ఈరోజు అడుగుతూ ఉంది. అదేవిధంగా మనకు లక్ష్మణ్ చందాలో ఉన్నటువంటి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఖానాపూర్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరి వీళ్ళకి ఎండలే కారణమైతే మరి లక్ష్మణ్ చంద విద్యార్థులు గారా అనేసి ఏబీపీ అడుగుతూ ఉంది. కాబట్టి కేవలం 4 మండలాలకి ఈ విధంగా నిర్వహించడం సరైనది కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే, ఆ విద్యార్థులు మాత్రమే ఆ సెంటర్లకి వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆ సార్లు మాత్రమే అక్కడ డ్యూటీలు చేస్తున్నారు. అంటే దీనికి మాస్ కాపీయింగ్కి అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపైన విచారణ జరిపి అక్రమ సెంటర్లు పెట్టినటువంటి అధికారులపైన వెంటనే చర్యలు తీసుకోవాలనేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతకి.